ఎందుకు పెళ్లి చేసుకున్నా? మీరు మీ ఆవిడ్ని ఎందుకు పెళ్లి చేసుకున్నారు? కాపురం చేయడానికి. నేను అందుకోసమే. కానీ మా ఆవిడ ఇంట్లో ఉంది, మీ ఆవిడ కోర్టులో ఉంది. దానికి నేనా బాధ్యుణ్ణి? నేనే? ఓకే ఓకే, నువ్వు బాధ్యుడు కాదు, నేను బాధ్యుడు కాదు, ఆవిడే బాధ్యురాలు. కానీ ఆవిడ ఏదో నువ్వు చాలా బాధలు పెట్టావని, కష్టాలు పెట్టావని మరి చెప్తుంది. అబద్ధం. ఆవిడ నన్ను ఎన్నో కష్టాలు పెట్టింది. ఏ విధంగా? ఎన్నో విధాలుగా. ఎన్నో విధాలంటే? మానసికంగా. అంటే మెంటల్ టార్చరా? అవును. అంటే నువ్వు ఇంట్లో ఉండగా పరాయి మగాడు ఎవరితోనైనా? అది కాదు మిస్టర్ గంగరాజు, నీ భార్య గురించి నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటుంటే బయట అదంతా అబద్ధం. అంటే నీ భార్య మీద నీకు పూర్తి నమ్మకం ఉంది. అవును. షీఈస్ పర్ఫెక్ట్. కరెక్ట్. పర్ఫెక్ట్. అవును. సార్ ప్లీజ్ ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఇంతకు ముందు ప్రాసిక్యూషన్ వారు వారి కథనంలో శ్రీమతి లలితారాణి ఆమె వినోదం కోసం, విలాసం కోసం, సరదాల కోసం, బయట తిరగడం కోసం భర్తని విడిచిపెట్టింది అని చెప్పారు. కానీ ఆమె శీలవతి అని, గుణవతి అని, పెర్ఫెక్ట్ అని సాక్షాత్తు తాళికట్టారు కదా, అగ్ని సాక్షిగా. అగ్ని సాక్షిగా తాళికట్టిన భర్త కోర్టు వారి ముందు తెలియజేస్తున్నారు. దీన్ని బట్టి ప్రాసిక్యూషన్ వారి కథనం వట్టి కథ అని ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. మిస్టర్ రెడ్డి, ప్లీజ్ డ్రాప్ ది పాయింట్. బట్ మిస్టర్ రావ్, ప్లీజ్ డ్రాప్ దట్ పాయింట్. మిస్టర్ గంగరాజు, మీరు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా అన్నారు కదా, దేన్ని చూసి పెళ్లి చేసుకున్నారు? డబ్బును చూసా? డబ్బు లేదు. అంటే డబ్బు లేదా? ఉండేది. ఉంటే ఏమైంది? పెళ్లి నాటికి లేదు. అదే ఏమైందని? పోయింది. ఎలా పోయింది? 22 సంవత్సరాల లోపుగా ఆమె పెళ్లి చేసుకోకపోతే ఆ ఆస్తి అనాథ శరణాలయానికి దక్కుతుందని వాళ్ళ నాన్నగారు విలువ రాశారు. అంటే ఆస్తి ఉండగానే మీరు కలుసుకున్నారన్నమాట. అవును. మరి ఆస్తి ఉండగానే ఆమె నిన్ను ఎందుకు పెళ్లి చేసుకోలేదు? ఆస్తి ఉంటే నేను పెళ్లి చేసుకోనని చెప్పాను. ఆస్తి ఉంటే పెళ్లి చేసుకోనన్నాడు. ఎందుకంటే నిజాయితీ పరుడు కాబట్టి ఆస్తి లేకుండా ఉంటేనే పెళ్లి చేసుకుంటానన్నాడు. దట్స్ ఆల్. థ్యాంక్ యూ మిస్టర్ రెడ్డి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆస్తి ఉంటే పెళ్లి చేసుకోనన్నావు కాబట్టి ఆమె నిన్ను పెళ్లి చేసుకోవాలని ఆస్తి పోయే గడువు వరకు ఆగి, ఆస్తి పోయిన తరువాత నిన్ను పెళ్లి చేసుకుంది. ఏమై రైట్? అవును. అంటే ఆమె తన ఆస్తి కంటే నీకే ఎక్కువ విలువ ఇచ్చింది. ఏమై రైట్? ఓకే, ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఇందాక ప్రాసిక్యూషన్ వారి కథనంలో శ్రీమతి లలితారాణి కేవలం డబ్బు కోసం కట్టుకున్న భర్తని, కన్న బిడ్డని విడిచిపెట్టి దేశాల వెంట పోయింది అన్నారు. కానీ ఉన్న డబ్బంతా విడిచిపెట్టి తన కోసం వచ్చేసిందని అగ్ని సాక్షిగా తాళి కట్టిన భర్త మిస్టర్ గంగరాజు గారు చెప్తున్నారు. దట్ మీన్స్ యువర్ ఆనర్, ప్రాసిక్యూషన్ వారి కథనం వట్టి కట్టు కథ అని ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. మిస్టర్ రెడ్డి, ప్లీజ్ డ్రాప్ దిస్ పాయింట్ ఆల్సో. థ్యాంక్ యూ. మిస్టర్ గంగరాజు, ఆవిడ ఎందుకు వదిలేశావు? చెప్పానుగా. చెప్పేవాళ్ళు 10 చెప్తుంటారు, మేము వింటుంటాం. నువ్వేం చెప్తావో చెప్పు, మేము వినాలి కదా. డబ్బు పిచ్చిలో పడి ఇంటిని, నన్ను, బిడ్డను పట్టించుకోకుండా పోయింది అంటే ఇంటి పట్టున ఉండలేదు. ఓహో, నువ్వు పట్టుకుంటున్నావా? నేను మగాన్. అంటే యూ మీన్ నీకు 4 తలకాయలున్నాయా? మగాడు అయితే అబ్జెక్షన్ యువర్ ఆనర్. హి ఈస్ డైవర్టింగ్ ది కేస్. అబ్జెక్షన్ సస్టైన్డ్. ఐఎమ్ సారీ యువర్ ఆనర్. ఐఎమ్ సారీ మిస్టర్ రెడ్డి. మిస్టర్ గంగరాజు, మనం మగవాళ్ళం, మనం ఏం చెబితే అది ఆడవాళ్ళు వినాలి. సో నువ్వు ఆమెకు చెప్పావు, ఆమె వినలేదు, నాట్య ప్రదర్శనలు మానలేదు, అందుకని నీ కోపం వచ్చింది. కోపం వచ్చిన వెంటనే ఆమెను విడిచిపెట్టేశావు. ఏమ రైట్? యు సీ మిస్టర్ గంగరాజు, ఆమెకి నాట్యం వచ్చని నీకు ఎలా తెలుసు? డాన్స్ మాస్టర్ చెప్పాడు. నాట్య ప్రదర్శనలు ఇవ్వమని ఎవరు చెప్పారు? నువ్వే చెప్పావు. ఇంట్లో ఆమెను రెచ్చగొట్టి ప్రదర్శనలు ఇవ్వమని నువ్వే ప్రోత్సహించావు, నువ్వే పంపించావు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. హి ఈస్ కన్ఫ్యూజింగ్ ది కేస్. No, sorry, Your Honor. This is the important point for me. Please. Objection overruled. Thank you, Your Honor. ఇంట్లో కూర్చుంటే తోచదని, నేర్చుకున్న విద్య మర్చిపోతుందని, నువ్వే ఆమెను డాన్స్ ప్రదర్శనలు ఇవ్వమని చెప్పి
ఆమెను రెచ్చగొట్టి ఆమెను ప్రోత్సహించి తిరిగి నువ్వే మానేయమన్నావు. వై వాట్ ఫర్? నీ వైఫ్ పేరు 10 మందిలోకి వచ్చేసరికి, ఆమె నలుగురు కీర్తించేసరికి, 10 మందిలో ఆమె ప్రతిష్టలందరూ చెప్పుకునేసరికి, దేశాలు ఆమె పేరు వెల్లడయ్యేసరికి, ఆమె ఫోటో పేపర్లో పడేసరికి చూడలేక తట్టుకోలేక కాంప్లెక్స్, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. కాదు కాదు కాదు, ఆమె బిడ్డను సరిగా చూడలేదు. ఒకరోజు ఇంటి బయట రోడ్డు మీద బిడ్డ పడి ఏడుస్తుంటే ఆమె చూడకుండా ఇంట్లో డాన్స్ చేస్తుంది. ఆమె డాన్స్ చేస్తుందని నీకు ఎలా తెలుసు? హార్మోనియం తబలా శబ్దాలు నాకు వినిపించాయి. ఎక్కడ? రోడ్డు మీదకి. రోడ్డు మీదకి శబ్దాలు వినిపించాయి? అవును. రోడ్డు మీదకి? అవును. స్కూటర్లు పెడుతున్నా, కార్లు పెడుతున్నా, మనుషులు పెడుతున్నా, సైకిళ్లు పెడుతున్నా కూడా శబ్దాలు వినిపించాయి. అవును అవును అవును. రోడ్డు మీదకే నీకు అంత పెద్ద ఎత్తున శబ్దాలు వినిపిస్తే ఏకాగ్రతతో డాన్స్ నేర్చుకుంటున్న ఆమెకి ఆ గదిలో, ఆ శబ్దాల సందడిలో ఆమె పిల్ల ఏడుపు విని ఉండకపోవచ్చునని ఎందుకు అనుకోకూడదు? కాదు, కావాలని బిడ్డ మీద ప్రేమ లేకుండా ఆమె అలా చేసింది. ఓకే ఓకే, ఆమెకు ప్రేమ లేదు, మరి నీకుందా? ఉంది. నో, ఐసేనో. ఉంది ఉంది. ఉంటే ఆ రోజు లలితారాణి నీ ఇంటికి వచ్చినప్పుడు బిడ్డ మెట్ల కింద పడి ఏడుస్తుంటే నువ్వేం చేస్తున్నావు? ఎప్పుడు? ఆ రోజు నువ్వు ఆ ఇంట్లో ఉన్నప్పుడు. ఆ ఇంట్లో My ఉన్నప్పుడు. learned friend is putting all leading questions and trying to dominate. My dear Reddy, when you are speaking, I heard and honored your speech. Please sit down. Sorry. Thank you. బిడ్డ ఏడుస్తున్నప్పుడు నువ్వు పైన ఉన్నావా, కింద ఉన్నావా? పైనే ఉన్నా. బిడ్డ పైనే. పైన బిడ్డ కిందకి ఎలా వచ్చింది? యువర్ ఆనర్, ప్లీజ్ నోట్ దిస్ పాయింట్, యువర్ ఆనర్. పైన బిడ్డ, నడవడానికి వీల్లేని బిడ్డ, నడక చేత కాని బిడ్డ పైనుంచి మెట్ల నుంచి కిందకి వచ్చింది అంటే జారైనా వచ్చుండాలి, దుర్లైనా వచ్చుండాలి, పడైనా వచ్చుండాలి. కింద పడ్డ బిడ్డ ఏడవకుండా ఎలా ఉంటుంది యువర్ ఆనర్? ఆ బిడ్డ కింద పడి ఏడుస్తుంటే వీళ్ళు మాత్రం ఆనందంగా రాతి మనమదుల్లాగా విలాసకేలి ఉల్లాసాల్లో హాయిగా ఆనందంగా ఉన్నారు. బిడ్డ ఏడుపు కూడా పట్టించుకోలేదు యువర్ ఆనర్. అది లక్ష్యమో నిర్లక్ష్యమో చెప్పండి యువర్ ఆనర్. ఆ రోజున ఆమె పట్టుదలతో, దీక్షతో డాన్స్ నేర్చుకుంటుంటే ఆ తబలా శబ్దాలలో, హార్మోనియం శబ్దాలలో ఆమె బిడ్డ ఏడుపు వినకపోతే భార్యలో విడిచిపెట్టి వచ్చాడు ఈ ప్రభుత్వుడు. కానీ ఈ రోజున అతని ఆనందం కోసం బిడ్డ ఏడుస్తుంటే సౌభద్ర మధ్య ఉంటే ఆ రోజున పట్టించుకోలేదంటే ఏది లక్ష్యమో ఏది నిర్లక్ష్యమో ప్లీజ్ చెప్పండి యువర్ ఆనర్. అబద్ధం. బిడ్డ ఏడవడం లేదు, ఆడుకుంటుంది. ఓకే. బిడ్డ ఏడవడం లేదు, ఆడుకుంటుందని నువ్వు అంటున్నావు, ఏడుస్తుందని ఆవిడ అంటున్నారు. దీనికి ప్రత్యక్ష సాక్ష్యం ఎవరు? సరోజ. గుడ్. సరోజ. ఎవరా సరోజ? హూ ఇస్ దట్ సరోజ? Come on, tell me who is that Saroja? I want what your honor. He's totally confusing. No, your honor. This is the key point of my case. Please. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. యువర్ ఆనర్, కేవలం తన మాట నెగ్గలేదనే కోపంతో ఆ తల్లి నుంచి బిడ్డను వేరు చేసి సరాసరి తను ఉంచుకున్న ఉంపుడుకత సరోజ ఇంటికి తీసుకువెళ్ళాడు మిస్టర్ గంగరాజు. ప్రదర్శన నుంచి తిరిగి వచ్చి తన భర్త, తన బిడ్డ కనిపించకపోయేసరికి ఎక్కడా అని వెతుక్కుంటూ సరాసరి ఆ సరోజాదేవి ఇంటికే వచ్చింది. ఆమె తన తప్పును క్షమించమంది, కాళ్ళు పట్టుకుంది, కాదన్నాడు. తన బిడ్డను తనకు ప్రసాదించమంది, మెడపట్టి నిర్దాక్షిణ్యంగా బయటికి ఇంటిచ్చాడు. ఆ స్థితిలో ఆమెం చేయాలి? తను మగవాడు కాబట్టి ఆమెను కాదన్న మరుక్షణం ఇంటిని మార్చేశాడు, ఇల్లాల్ని మార్చేశాడు. కానీ ఆమె ఏం చేయగలదు. అందుకే ఏం చేయాలో తెలియలేదు. తెలియని పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకోవడం కోసం ఆమె బయలుదేరింది. ఆ స్థితిలో మనిషి పుట్టింది చవడం కోసం కాదు, బ్రతకడం కోసమే మరొక ఇల్లాలు లక్ష్మమ్మ ఆమెను కాపాడింది. ఆమె కథంతా వింది. విన్న తర్వాత ఈనాటికైనా నీ భర్త, నీ బిడ్డ నీకు కాకుండా పోరు అని ఆమెకు లేని ఆశ కల్పించింది. ఆ ఆశతోనే ఆమెను జీవించమంది. ప్రతి క్షణం ఆమె బాధపడటం చూసి ఆ బాధను తట్టుకోలేక మానసికంగా ఆమెకు మార్పు కావాలని ఒక సినిమా నటిగా తయారు చేసింది. ఆమె సినిమా నటిగా మారిన తన బిడ్డను మర్చిపోలేదు. తన బిడ్డను మర్చిపోలేదని చెప్పడానికి ఆమె సంపాదించిన ప్రతి పైసా బాండ్ల రూపంలో, పాలసీల రూపంలో కొని కోర్టు వారి ముందు ప్రజెంట్ చేసింది యువర్ ఆనర్. అలాగే భర్తను కూడా మర్చిపోలేదు యువర్ ఆనర్. భర్తని కూడా మర్చిపోలేదని చెప్పడానికి తన వైవాహిక జీవితాన్ని పునరుద్ధరించుకోవడం కోసం ఆమె ప్రతి వారానికి ఒక ఉత్తరం చొప్పున మిస్టర్ రామచంద్రయ్య, మిసెస్ సీతమ్మకు ఆమె ఉత్తరాలు రాసేది. ఆ ఉత్తరాలన్నీ కోర్టులోనే ఉన్నాయి యువర్ ఆనర్. ఈనాటికైనా తన భర్తని, తన బిడ్డని కలుసుకుందామనే ఆశతో ఉన్న ఆమె అనుకోకుండా కాకతాళీయంగా ఈ ఊరు వచ్చింది. అనుకోకుండా తన బిడ్డను కలుసుకోగలిగింది. అంతే, ఆమెలో ఉన్న మాతృత్వం ఉప్పొంగిన తర్వాత ఎలాగైనా సరే అతనితో తన జీవితాన్ని మళ్ళీ పునరుద్ధరించుకోవాలని చెప్పి, ఆ బిడ్డను తన బిడ్డగా ఉంచుకోవాలని చెప్పి ఆమె ప్రయత్నించింది. ఆ ప్రయత్నంలో ఇంటికి వెళ్ళింది, కాళ్ళ మీద పడింది, ప్రాధాయపడింది. అతను కాదన్నాడు, చీకొట్టారు, మూర్ఖంగా బయటికి గెంటేశాడు. అప్పుడు తెలుసుకుంది తన బిడ్డ పరిస్థితి ఏమిటో. ఆ స్థితిలో ఎవరానా స్కూల్కి వెళ్ళింది. స్కూల్కి వెళ్ళిన తర్వాత తన బిడ్డ స్కూల్ ఫీజు కూడా కట్టలేని స్థితిలో తన బిడ్డను స్కూల్ నుంచి పంపించేశారని తెలుసుకున్న తర్వాత ఆ మాతృహృదయం ఎంత విలిపిస్తుందో ఊహించండి యువరానా. తనకన్నీ ఉండి
తన బిడ్డను చదివించుకోలేని స్థితిలో ఉంటే ఆమె స్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి ఎవరన్నా. ఏ తల్లైనా తన బిడ్డ బాగుపడాలని, పెద్దవాడు కావాలని, ప్రయోజకుడు కావాలని, గొప్పవాడు కావాలని, విద్యార్థుడు కావాలని కోరుకుంటుంది. అలాగే ఆ తల్లి కోరుకుంది. తప్పంటారా ఎవరన్నా? అందుకోసమే కేవలం తన బిడ్డ బాగుపడాలని, తన బిడ్డ విద్యార్థుడు కావాలని, దానికోసమే ఆ ప్రయత్నంలోనే బిడ్డను ఆమె తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేసింది ఎవరన్నా. లేదంటే ఆ బిడ్డని ఇతర మీద వదిలేస్తే చదువు సంఖ్య లేకుండా జులాయి వెతవల కేటుగాడులా రోడ్డు మీద పడితే ఆ తల్లి హృదయం ఎంత 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 బాధపడిపోతుందో ఒకసారి మీరు ఆలోచించండి ఎవరన్నా. అందుకోసమే ఆ బిడ్డని ఆమె కావాలనుకుంది. ఆ తల్లి ఆ బిడ్డను పొందాలనుకోవడం తప్పంటారా ఎవరన్నా? ఇందులో తల్లి చేసింది తప్ప, తండ్రి చేసింది తప్ప. తండ్రికి న్యాయం చేయాలా, తల్లికి న్యాయం చేయాలనేది ఆలోచించకుండా బిడ్డకి న్యాయం చేయడం కోసం ప్రయత్నించండి ఎవరన్నా. ఆ బిడ్డకి ఏది న్యాయం అని తోస్తే, ఏది చేస్తే ఆ బిడ్డ భవిష్యత్తు బాగుంటుందని మీకు తోస్తే, ఆ బిడ్డ ఏది కావాలని కోరుకుంటే ఆ నిర్ణయాన్ని, ఆ తీర్పుని బిడ్డకే వదిలేయమని కోర్టు వారిని కోరుకుంటున్నాను ఎవరన్నా. దట్స్ ఆల్ ఎవరన్నా. చూడు బాబు, నీకు అమ్మంటే ఇష్టమా, నాన్నంటే ఇష్టమా? అమ్మా నాన్న. ఎవరంటే ఎక్కువ ఇష్టం? ఇద్దరు. అంటే అమ్మ నిన్ను కొట్టేది కదూ? నాన్న కూడా నన్ను కొట్టేవాడు. అమ్మ నిన్ను ఎందుకు వదిలేసింది? నాన్న అమ్మను వదిలేశాడని. చూడు బాబు, మీ నాన్న ఇక్కడున్నాడు, మీ అమ్మ అక్కడుంది. వీళ్ళిద్దరిలో నీకు ఎవరంటే ఇష్టమో, ఎవరి దగ్గర ఉంటే నీకు బాగుంటుందో వాళ్ళ దగ్గరికి వెంటనే పరిగెత్తుకెళ్ళు. అదేమిటి, వాళ్ళు మీ అమ్మ నాన్న కారుగా? నేను వీళ్ళ దగ్గర ఉంటా. ఏ? అమ్మ దగ్గరికి వెళ్తే నాన్న ఉండడు, నాన్న దగ్గరికి వెళ్తే అమ్మ ఉండదు. నాకు ఇద్దరు కావాలి. ఇద్దరు కలిసి ఉండరు. వీళ్ళిద్దరు కలిసి ఉన్నారు. నేను ఇక్కడే ఉంటాను. యువరానా, ఇది కావాలని బిడ్డను మచ్చ చేసుకుని కేసు తిప్పటానికి రావు గారు వేసిన ఎత్తు. అబ్జెక్షన్ యువరానా, అబ్జెక్షన్. మిస్టర్ రెడ్డి, ఎత్తు వేసి మచ్చిక చేసిన వాడినే అయితే ఆ బిడ్డను వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళనిస్తాను? సరాసరి తల్లి దగ్గరికే పంపించుండేవాడిని. ఎవరానా, లోకంలో తండ్రి లేని బిడ్డలున్నారు, తల్లి లేని బిడ్డలున్నారు, తల్లి తండ్రి లేని బిడ్డలున్నారు. కానీ తల్లి ఉండి తండ్రి ఉండి ఆ బిడ్డ అనాథగా పరాయి పంచలు ఎందుకు ఉండాలి? దాని కారకులు ఎవరు, బాధ్యులు ఎవరు? ఎవరానా, ఈ తండ్రి ఈ తల్లి కేవలం వాళ్ళ పంతాలు, పట్టింపులు, ఆవేశాలు. అందువల్లే ఆ బిడ్డ వారి పక్కన చేరాల్సి వచ్చింది. ఎవరానా, నా దృష్టిలో భార్యాభర్తల సంబంధం పాలు నీళ్ల కలయిక లాంటిది. కలవడానికి ముందు పాల రంగు వేరు, నీళ్ల రంగు వేరు. పాల రుచి వేరు, నీళ్ల రుచి వేరు. కలిసిన తర్వాత పాలు నీళ్లు రెండు రంగు ఒక్కటే, రుచి ఒక్కటే. అలాగే భార్యాభర్తలు. నా దృష్టిలో పెళ్లికి ముందు భార్య అభిరుచి ఒకటిగా ఉండొచ్చు, భర్త అభిరుచి ఇంకొకటిగా ఉండొచ్చు. కానీ పెళ్ళైన తర్వాత అభిరుచులు వేరైనా, అభిప్రాయాలు వేరైనా భార్యాభర్త ఒకటి కాక తప్పదు. పాలని నీళ్ళని ఎవ్వరూ వేరు చేయలేరు. అలాగే భార్యని భర్తని ఎవరు విడదీయలేరు. ఒకవేళ విడదీయబడ్డా ఏ పరిస్థితుల వల్ల ఎవరు విడిపోయినా ఆ విడిపోయిన వాళ్ళను కలిపే హక్కు ఒక్క బంధానికే ఉంది. ఆ బంధమే రక్త సంబంధం. అదే ఈ బిడ్డ. అందుకే తల్లిని తండ్రిని కలపాలనుకుంటున్నాడు, తల్లి తండ్రి తనకు కావాలనుకుంటున్నాడు. ఆఫ్ కోర్స్ తల్లి బిడ్డను కావాలనుకుంటుంది, తండ్రి బిడ్డను కావాలనుకుంటున్నాడు. ఆ బిడ్డ తండ్రిని తల్లిని కావాలనుకుంటున్నాడు. కానీ ఈ తల్లికి తండ్రి అక్కర్లేదు, ఈ తండ్రికి ఈ తల్లి అక్కర్లేదు. మీరిద్దరూ ఒకరికొకరు అక్కర్లేదు అనుకున్నంత వరకు మీరిద్దరూ ఆ బిడ్డకు అక్కర్లేదు. నిజంగా ఈ తల్లికి ఆ బిడ్డ కావాలనుకుంటే, ఈ తండ్రి ఆ బిడ్డను పొందాలనుకుంటే మీరిద్దరూ కలిసి ఉండాలి. మీరిద్దరూ కలిసి ఉండనంత వరకు ఆ బిడ్డ మీతో కలిసి ఉండరు. కాదు, హిందూ సంప్రదాయ ప్రకారం, హైందవ సిద్ధాంతం ప్రకారం బిడ్డ మీద తల్లికి ఎంత హక్కు ఉందో తండ్రికి అంతే హక్కు ఉంది అనుకుంటే ఆ బిడ్డను చిరసకంగా చేసి రెండు భాగాలుగా 50-50 మీరిద్దరూ పంచుకోండి. Are you going to share your son? Come and tell me, are you going to share the blood of your son? No, you won't share because you are so sentimental. Okay. అప్పుడు ఆ బిడ్డను అలాగే వదిలేయండి, పరాయి వాళ్ళ పంచగా బ్రతకనివ్వండి. ఓకే man? Come and tell me. Then what? What is the answer? What is the solution? Come and tell me.
నిజంగా మీరిద్దరూ ఆ బిడ్డను కావాలనుకుంటే ఆ బిడ్డ కోసమే మీరిద్దరు కోర్టుకు వస్తే అవును టెల్ మీ వాట్ ఇస్ ఆల్టర్నేటివ్ వాట్ ఇస్ ద సొల్యూషన్ కెన్ ఐ టెల్ యూ కమ్ ఆన్ కమ్ హియర్ జాయిన్ టుగెదర్ క్లబ్ యువర్ హ్యాండ్స్. మిస్టర్ రావు, మీరు చాలా ఆవేశపడుతున్నారు. ఆవేశంలో న్యాయవాది అన్న సంగతి మర్చిపోయి న్యాయమూర్తిగా మాట్లాడుతున్నారు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ యువర్ ఆనర్. నా ఉద్దేశం తీర్పు చెప్పాలని కాదు, కోర్టుకెక్కిన ఈ సంసారం కోర్టులోనే సుఖప్రదంగా కలవాలని. ఐ హావ్ ఎక్సీడెడ్ మై లిమిట్స్. ప్లీజ్ పార్డన్ మీ సార్.